కరెంట్కి సంబంధించి చాలా స్లమ్స్ లో అందరికి కూడా వస్తున్నాయి. ఒకటి వచ్చిన వాళ్ళకి చెప్పుకోవట్లేరు వాళ్ళు ప్రజలు కూడా మాకు ఫ్రీ కరెంట్ వస్తుందని. ఫ్రీ బస్ తిరుక్కుంటూనే చాలా మంది మహిళలు నేనేం చేయాలి నువ్వేం చేయాలి. కాంగ్రెస్ అలవాటు ఉన్న పని ఏంటంటే 2500 రూపాయలు మహిళలు అడుగుతున్నారు. ఒకటి ఇక ఇయ్యండి అందరు అడుగుతారు, ఇచ్చింది మీరు చెప్పాలి. మీడియా వాళ్ళు ఎందుకున్నారు మా దగ్గర? మీరు తప్పు చేసినప్పుడు కూర్చి కూర్చి అడుగుతారు కదా. మీరు ఇట్లనే అవతలోడు చెయ్యని పనిని మేము ఇంత కాంగ్రెస్ సోషల్ మీడియా ఎందుకు చెప్పడంలో ప్రచారంలో అట్లాంటి అలవాట్లు ఫస్ట్ నుంచి లేదు. దేశానికి అన్ని పడతాయి. తిన్నోనికి కడుపుకు తిన్నోనికి నేను పెడితే అన్నదాత సుఖీ భవ అంటాను. నేను మీది కనకున్న మనసులు ఉంటది. నువ్వు నాకు ఆకలితో ఉంటే నువ్వు ఇంత బుక్కెడు అన్నం పెడితే పేదోనికి వాడిని కనీసం ఎప్పుడో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర కాన్షియస్ అన్నదాత సుఖీ భవ అంటాడు. కాబట్టి మేము ఇచ్చినటువంటి సేవ, మేము ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని వాడుకుంటున్నటువంటి ప్రతి తెలంగాణ జనాలకి కాంగ్రెస్ మీద కురాత్కం ఉంటుంది. ఈరోజు 9 లక్షల చిల్లర కొత్త రేషన్ కార్డులను ఇచ్చినాం. కొత్త రేషన్ కార్డు అంటే ఏదో ఉట్టిగా ఒక కార్డు ఇచ్చి పక్కకు పంపడంగా. రేషన్ కార్డు వల్ల ఎన్ని లబ్ధులు ఉంటాయి. ఈరోజు ఉచితంగా బియ్యం పొందొచ్చు, ఉచితంగా కరెంటు పొందొచ్చు, 500లకు సిలిండర్ పొందొచ్చు, ఇందిరమ్మ ఇండ్లను పొందొచ్చు, ఆరోగ్యశ్రీ దీనికి ఒక 2 నుంచి 2.5 లక్షల సంవత్సరానికి ఒకవేళ వాళ్ళ కుటుంబానికి మొత్తం ఇస్తే 2 నుంచి 5 లక్షల వరకు అనుకుంటా నేను ఇందిరమ్మ ఇల్లుతో సహా ఒకవేళ వచ్చింటే 5 లక్షల రూపాయల వరకు లబ్ధి మేము చేకూరుస్తుంటే 10 లక్షల కుటుంబాలకు మళ్ళీ అదనంగా ఇచ్చినాం. ఏం పీకిండు ఈ అడగరేంది? 19 లక్షల కార్డులను పీకి పడేసిండు వాళ్ళ హయాల్లో. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కొత్తోళ్ళని అత్తగారింటికి పోయిన ఆడపిల్లని ఆడ చేర్చలేదు, ఈడ తీసేయలేదు. రేషన్ కార్డులో ఈడ బియ్యం రావు, ఆడ కొత్తగా చేర్చుకోలేదు. ఎన్ని ఆపదలు తెచ్చండి, ఎన్ని కష్టాలు తెచ్చండి. వాళ్ళని అడిగేది తెచ్చిపెట్టి అన్ని చేస్తున్నామా? అసలు నిత్యంగా ప్రతిరోజు ఏం కావాలో అవి మేము చేస్తున్నాం.